సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి సాత్రిచి బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు చేరుతాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా మీరు తమిళంలో చూసినట్టుగానే ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామందికి లిప్స్ అనేవి డ్రై అవుతూ ఉంటాయి, క్రాక్ లిప్స్ ఉంటాయి, అలానే లిప్స్ మీద పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. కాబట్టి నేను న్యాచురల్గా లిప్స్ని ఎలా మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తోటి లిప్స్ని పింక్ లిప్స్గా ఆ పిగ్మెంటేషన్ రిమూవ్ చేసి క్రాక్ లిప్స్ లేకుండా వింటర్ సీజన్లో లిప్స్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దానికోసం ఒక వీడియో చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం రెమెడీ స్టార్ట్ చేసుకంటే ముందు లిప్స్ని క్లెన్స్ చేసుకోవాలి. ఎలా అయితే మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఫేస్ని క్లెన్స్ చేసుకుంటామో అలానే లిప్స్ని క్లెన్స్ చేసుకోవాలి. సో దానికోసం లిప్స్ని నీట్గా క్లీన్ చేసుకొని లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. సో మీరు ఏ లిప్ బామ్ యూస్ చేస్తే అది అప్లై చేసుకోవాలి. ఆర్ మీకు గీ అవైలబుల్గా ఉంటే గీ, ఆర్ వెన్న, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మంచిగా నీట్గా లిప్స్ వాష్ చేసుకొని అది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి అలానే కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్క్రబ్ లాగా లిప్కి అప్లై చేయాలన్నమాట. సో ఇలా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కాబట్టి మీకు ఇలా హార్ష్గా చేసినట్టు కనిపిస్తుంది. బట్ నేను చాలా మైల్డ్గా జెంటిల్గా స్క్రబ్ చేసిన అనమాట. సో ఇలా మైల్డ్గా జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల మన లిప్స్ పైన ఏమైనా క్రాక్ లిప్స్ కానీ లేదా డెడ్ సెల్స్ ఉంటే నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నార్మల్ పీపుల్కి అయితే ఒక 50% పీపుల్కి ఫస్ట్ స్టెప్ అంటే ఈ స్క్రబ్బే సరిపోతుంది. సో అలా కొంచెం ఫింగర్ తోటి స్క్రబ్ చేసిన తర్వాత ఇంకా నీట్గా డెడ్ సెల్స్ రిమూవ్ కావడం కోసము ఒక బ్రష్ తీసుకోండి. బ్రష్ తీసుకొని బ్రష్కి వెనక లైన్స్ ఉండేటట్టు చూసుకోండి. దాంతో జెంటిల్గా ఇలా స్క్రబ్ చేసుకోండి. 50% పీపుల్కి అయితే ఈ ఫస్ట్ స్టెప్పే సరిపోతుందన్నమాట. బట్ కొంతమంది లిప్స్ చాలా పిగ్మెంటేషన్ అండ్ ట్యానీగా డార్క్ కలర్లో ఉంటాయి. సో వాళ్ళకి సెకండ్ స్టెప్ చూపిస్తాను, ఆ స్టెప్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, లిప్స్ చూడండి చాలా చేంజ్ వచ్చింది. 50% పీపుల్కి అయితే ఇది సరిపోతుంది. కాకపోతే ఇంకా పిగ్మెంటేషన్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు సెకండ్ స్టెప్ చూసేద్దాము. ఈ సెకండ్ స్టెప్లో ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అండ్ హనీ యాడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా మిక్స్ చేసి లిప్స్ పైన అప్లై చేసుకోవాలన్నమాట. సో లిప్ కేర్ రొటీన్లో ఈ 2 స్టెప్స్ చేస్తే పిగ్మెంటేషన్ గ్యారంటీగా పోతుందండి. 100% పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలా మనం ఇందులో యాడ్ చేసిన టర్మరిక్ హోమ్ మేడ్దే తీసుకోవాలి. ఎందుకు అని అంటే మనం రెడీమేడ్ తీసుకోవడం వల్ల లిప్స్ మంట వచ్చే, ఏదైనా ప్రాబ్లం వచ్చే, ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం టర్మరిక్ హోమ్ మేడే తీసుకోవాలి. సో తీసుకొని ఈ టర్మరిక్ అండ్ హనీ ఇలా జెంటిల్గా మసాజ్ చేసినట్టు స్లోగా ఒక 30 సెకండ్స్ మసాజ్ చేయాలి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్కిన్ కేర్ చేసినట్టు ఫేస్కి చేసినట్టు హవర్స్ మినిట్స్లో మనం చేయొద్దు. లిప్స్కి మనం సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 స్టెప్స్ నీట్గా కంప్లీట్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను అండి, నేను చాలా జెంటిల్గా మైల్డ్గా మసాజ్ చేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కాబట్టి మీకు అలా హార్ష్గా చేసినట్టు అనిపిస్తుంది. సో మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పిగ్మెంటేషన్ మౌత్ ఎండ్స్లో ఉంటుంది కదా, సో అక్కడ నీట్గా మసాజ్ చేసుకొని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా, సో నేను 2 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నా లిప్స్లో అయితే చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది. సాఫ్ట్గా అయింది, పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోయి లిప్స్ అనేవి పింక్ కలర్లోకి వచ్చాయి అన్నమాట. సో నేను దగ్గర నుంచి చూపిస్తాను, మీరే లైవ్లో రిజల్ట్ చూడండి. సో చూసారు కదా, లిప్స్ మంచిగా సాఫ్ట్గా బేబీ లిప్స్ లాగా పింక్ కలర్లో అనేవి అయింది. సో ఇప్పుడు కంపల్సరీగా
లిప్ కేర్ స్టార్ట్ చేసే ముందు అండ్ లిప్ కేర్ అయిపోయిన తర్వాత లిప్ బామ్ ఆర్ గీ ఆర్ వెన్న ఏదైనా అప్లై చేయాలి.